ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, ఇప్పుడుంటుంది నీకు అసలైన మజా. అసలు నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు లక్ష్మి? 4 రోజుల్లో ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావు. ఆ తర్వాత నీకు మాకు సంబంధాలు తెగిపోతాయి. నీ దారి నువ్వు చూసుకోకుండా ఈ ఇంట్లో ఎందుకు ఇన్ని రచ్చలు లేపుతున్నావు? అది కాదత్తయ్య గారు, ఆ డాక్టర్ అబద్ధం చెప్తుంది. ముందేమో నిజాలు చెప్తారు, మీ అందరి కళ్ళకున్న గంతలు తొలగిస్తారు అంటూ తీసుకొచ్చావు. ఇప్పుడు ఆమె నిజం చెప్తుంటే ఆమె అబద్ధం చెప్తుంది అంటున్నావు. అసలు ఇన్ని నాటకాలు ఎందుకు ఆడుతున్నావు లక్ష్మి? అది కాదు మిత్రగారు, నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. ఇంకా ఎలా నమ్మమంటావు చెప్పు? తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు. అందరూ అసహించుకుంటున్నారని తెలిసి కూడా అన్నిట్లో కాళ్ళు వేళ్లు పెడతావు. తీరా చివరికి వచ్చేసరికి ఇలా చతికిల పడతావు. నాకెందుకు లేని ఒక పక్కన కూర్చోకుండా ఎందుకు లక్ష్మి నీకిన్న అనవసరమైన పెత్తనాలు? అక్క, నువ్వు వద్దని చెప్పాక కూడా, ఈ నిశ్చితార్థం విషయంలో కలుగు చేసుకోవద్దని హెచ్చరించాక కూడా ఎంత పని చేసిందంటే అసలు మనం ఏమనుకోవాలి? నీ మాట మీద గౌరవం లేదని అనుకోవాలా? ఈ కుటుంబాన్ని లెక్క చేయడం లేదనుకోవాలా? పిన్ని అడిగేదానికి సమాధానం చెప్పు లక్ష్మి. మామన్న మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఒక మూలన కూర్చుని ఉండేదానివి. అయినా నువ్వు ఆ మాట దాటావంటే నిన్ను ఏమనాలి? మోం గీసిన గీత దాటి వెళ్ళాలంటే ఏమనుకోవాలి? చివరిగా నీకు హెచ్చరిక చేస్తున్నాను. మళ్ళీ ఈ విషయంలో కలగజేసుకున్నా, నిశ్చితార్థం ఆపాలని ప్రయత్నించినా నేను మాత్రం సహించేదే లేదు. అరవిందా, కారణం లేకుండా లక్ష్మి ఏ పని చేయదు. ఒకసారి తన వాదన కూడా వినొచ్చు కదా. వాదనలు వినడం, వాదించుకోవడం ఇక అవసరం లేదండి. ఇక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళో అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా వాదనలు విని మనుషుల మీద అభిప్రాయాలు మార్చుకుంటారని భ్రమపడకండి. ఇప్పుడే చెప్తున్నాను, అందరూ వినండి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా సహించేదే లేదు. అందరూ గుర్తుపెట్టుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.